ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏప్రిల్ నెలలో 8-9 తారీఖు నాడు గుజరాత్ అహ్మదాబాద్లో పెద్ద ఎత్తున తన మీటింగ్ పెట్టనుండి సదస్సు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నది. దాంట్లో భాగంగా అక్కడ కార్యవర్గ సమావేశంలో అనేక అంశాలపై చర్చాంశంగా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖర్గే నేతృత్వంలో జరుగుతున్న ఈ దానికి సంబంధించిన పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి, 1995లో అహ్మదాబాద్ అంటే గుజరాత్ను మొత్తం పూర్తిగా అక్కడ విఫలమైన కాంగ్రెస్ అహ్మదాబాద్లో ఎంచుకోవడానికి అసలు కారణాలు ఏంటి? ఒకటే చూసుకోవచ్చు. నిన్న ఢిల్లీలో మాత్రము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశం వచ్చేసి గుజరాత్ లో అహ్మదాబాద్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసి సమావేశానికి మాత్రం వీళ్ళు సన్నాహాలు చేస్తున్నారు. సో ఏప్రిల్ 8వ తేదీ 8, 9 ఈ 2 తేదీల్లో మాత్రము గుజరాత్ లోని అహ్మదాబాద్ లో మాత్రం ఏఐసిసి సమావేశం నిర్వహించుకున్నారు. ఎందుకంటే 1995 కంటే ముందు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేసి కాంగ్రెస్ పార్టీ బలోపేత కోసం కృషి సంఘటన నెలకొంది. తర్వాత 1995 తర్వాత మాత్రం అదే గుజరాత్ లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజు తన వ్యవస్థ మొత్తం క్షీణించిపోయిన తర్వాత బీజేపీ పార్టీ అధికారంలో వచ్చింది. అప్పటి నుండి నేటి వరకు గుజరాత్ గానీ అహ్మదాబాద్ గానీ ఆ ప్రాంతాల్లో మొత్తం బీజేపీ పార్టీ అధికారంలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో చూసుకుంటే గత 10 సంవత్సరాల కాల వ్యవధిలో మాత్రం భారత ప్రధానిగా మోదీ కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్ష హోదా లేని పరిస్థితి ఉంది. కానీ ఈసారి ఎంతో కొంత ఉభయ పార్టీలతోని సన్నిహితంతో ముందుకొచ్చేసి ప్రతిపక్ష హోదా సంపాదించుకుంది. ఈ ప్రతిపక్ష హోదా వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మాత్రం ఆయా రాష్ట్రాలలో కొన్ని ప్రణాళికలు చేపట్టడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం గుజరాత్ రాష్ట్రాన్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే గుజరాత్ రాష్ట్రాన్ని ఎన్నుకోవడం అంటే ప్రధాని మోదీ కు సంబంధించిన రాష్ట్రం కాబట్టి అక్కడి నుంచి వీళ్ళ పరిపాలనకు సంబంధించిన అంటే బీజేపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకల మీద కానీ వాటి వైఫల్యాలను బయట ప్రపంచంలో ప్రజలకు చూపించే విధంగా ప్రణాళికలు చేస్తూ మాత్రం వీళ్ళు ముందుకు వస్తున్నారు. ఏదేమైనా ఈసారి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మాత్రము ఆయా రాష్ట్రాల్లో ఏ విధంగా బలోపేతం అవుతుందో తెలియదు. కానీ బీజేపీ పార్టీ వైఫల్యాలను చూపిస్తూ వీళ్ళు ముందుకు వస్తామని చెప్పడం కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు ఇస్తారు. దీనికి ఆయా రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉందో ఆయా రాష్ట్ర సంబంధించిన ముఖ్యమంత్రులు మంత్రులు అంతేకాకుండా ఎక్కడ అధికారం కోల్పోయినా ఆడ క్యాడర్ ఎక్కడ ఉందో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఖచ్చితంగా ఈ సదస్సుకు హాజరు కావడం మాత్రం ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వచ్చేసి సుమారు కొన్ని రోజుల కాలావధి తర్వాత తీసుకోవడం అనేది చాలా చర్చగా అనిపించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో భూస్థాపితం అయిపోయింది, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చిగురుస్తుంది. అటువంటి నేపథ్యంలో బీజేపీ పార్టీ ఢీకోనాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ చాలా ఆలోచించి అడుగులు ముందుకెళ్ళి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు ఎవరి నోట విన్నా ఒకటే మాట ఉండేది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు భూస్థాపితం అయ్యే పరిస్థితి నెలకొంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం లోపల చాలా ఉంది. మళ్ళీ వర్గపోరు ఎక్కువ కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో. ఈ వర్గపోరు నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కాపాడే ప్రయత్నం చేస్తేనే కాంగ్రెస్ పార్టీకి జీవం పోసుకుంది అనుకోవచ్చు. కానీ ప్రస్తుతం చూసుకుంటే మాత్రము ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వ పోరు కానీ ఈ వర్గ పోరు వల్ల మాత్రం కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు విభేదాలతో దూరం అవుతున్న నేపథ్యం కనబడుతుంది. సో దీన్ని ఏకజీవం చేయడం కోసం కానీ వీళ్ళ సమీకృతంగా ముందుకు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కొన్ని సలహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఏప్రిల్ 8, 9 తేదీలో మాత్రం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఈ ఏఐసిసి చర్చల కోసం మాత్రం ప్రణాళికలు చేపట్టారు. దీనికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన అందరు నాయకులు హాజరు కావాలని చెప్పి ప్లాన్ చేయడం. అయితే గుజరాత్ లో కూడా ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచి కాబట్టి అక్కడి నుంచి మోదీ మీద అంటే బీజేపీ పార్టీ మీద మోదీ కానీ బీజేపీ పార్టీ మీద వైఫల్యాలను రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు చూపించాలి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఒకరు ముందు వేసే కోసం మాత్రం ప్రయత్నాలు చేస్తున్న కోసం ఇందులో భాగంగానే నిన్న న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతోటి చర్చలు జరిగాయి. ఈ చర్చలు మాత్రం మరో రోజు కూడా కొనసాగే అవకాశం ఉంటే మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఒకసారి ఏఐసిసి నిర్ణయం మేరకు సోనియా గాంధీ కూడా వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ మరోసారి మరో చర్చ పెట్టుకొని ఎవరెవరితోటి ఏ విధంగా ముందుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీ ఎవరి చేతిలో ఉంటే ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి మాత్రం చర్చ జరుగుతుంది. రైట్ సుధాకర్, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మనం చూస్తే గుజరాత్ ఉత్తరప్రదేశ్ రెండు కాంగ్రెస్ కు కంచు కోట, దాని ఎలాంటి సందేహం లేదు ఒక్క సమయంలో. కానీ ఇప్పుడు అదే గుజరాత్ అదే యూపీ 1995లో కేశవ్ పటేల్ నుండి ఇప్పటి వరకు ఎప్పుడైతే ఎవరున్నారో భూపేంద్ర పటేల్ వరకు కంటిన్యూగా బీజేపీ హామీలో ఉంది. అలాగే ఇక్కడ మనం యూపీకి సంబంధించిన ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఈరోజు యోగి ఆదిత్యనాథ్ చాలా బలంగా అక్కడ ఉన్నారు. ఎక్కడైతే మేము ఓడామో అక్కడి నుంచి వెళ్ళే మరొకసారి యుద్ధం ప్రారంభిస్తాము అన్నట్టుగా కాంగ్రెస్ వర్గాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఓడిన దగ్గర నుంచి వెళ్ళే మళ్ళీ గెలుపు నాంది పలుకుతామని చెప్తున్నారు. అంటే దీనికి మీరేదైతే చెప్తున్నారో కాంగ్రెస్లో వర్గపోరు ఎక్కువ ఉన్నది, నాయకుల మధ్య
మిస్కమ్యూనికేషన్ ఎక్కువ ఉన్నది, కొట్లాట ఆధిపత్య పోరు ఎక్కువ ఉన్నదని చెప్తున్నారు. కానీ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఈయన ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే సోనియా గాంధీ వీళ్ళు ఏదైతే వధిస్తుందో దీని విషయంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తుందో దీని ఒక బలం వస్తుంది కాంగ్రెస్ కానీ మీరు అనుకుంటున్నారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే సోనియా గాంధీ ఒక 10 సంవత్సరాల కాల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీలో అంత చురుగ్గా పనిచేయలేదు. ఎందుకంటే ఆమె ఆరోగ్య పరిస్థితి లేకపోవడం ద్వారా రాహుల్ గాంధీకి ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ జోడో యాత్రలు చేసుకుంటా రావడం ద్వారా ఎంతో కొంత మాత్రం భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక 10%, 15% పుంజుకోవడం జరిగింది. కానీ ప్రియాంక గాంధీ ఏ రోజు బయటకు వచ్చేసి రాజకీయంగా రాహుల్ గాంధీకి తోడుగా, అన్నకు తోడుగా చెల్లి వచ్చిందో దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొంత చిగురులు వచ్చాయనుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రియాంక గాంధీ వచ్చిన తర్వాత ఈ రాహుల్ గాంధీ కొంత బేస్ అయిపోయింది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో జోడో యాత్ర ప్రారంభించినప్పుడు రాహుల్ పర్యటన కానీ రేవంత్ పర్యటన ఉన్నప్పుడు మాత్రము వీరి వెంట సుమారు 1000 మంది కూడా లేరు. అదే ప్రియాంక గాంధీ అడుగులు పెట్టిన తర్వాత 1000 కాస్త 10,000 పొందిందంటే ప్రియాంక గాంధీ కంటెంట్ బరాబర్ తీసుకుంటుంది. మళ్ళీ ఆ పార్టీలో ఉన్న నాయకులను సమైక్యంగా ఒకే ధరలో వెళ్ళి తీసుకెళ్లి మాట్లాడేంత మాట వాచ్యము ఆ తెలివి ప్రియాంక గాంధీ ఉంది. కాబట్టి రాహుల్ కు ప్రియాంకకు ఈ ఇద్దరి కలే కలుసుకుంటూ పోతేనే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్న నేపథ్యంలో ఖర్గే కూడా ఒకే మాట చెప్పబడింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఇప్పుడిప్పుడే చిగురులు వస్తున్నాయో ఆ ప్రదేశాల్లో వీరు అందరూ సుముఖంగా ముందుకెళ్తేనే కాంగ్రెస్ పార్టీ ముందుకు. ఎందుకంటే 1995 వరకు ఇదే గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదు. అటువంటి కాంగ్రెస్ పార్టీ 1995 తర్వాత భూస్థాపితం అయిపోయింది. సుమారు 20 సంవత్సరాల తర్వాత మరో అడుగు ముందుకేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఒక అడుగేస్తుంది. కాబట్టి ఇదే గుజరాత్ లో కానీ ఇదే యూపీలో కానీ ఇప్పుడు యూపీలో చూడొచ్చు. యోగి విషయంలో తీసుకుంటే అతను ఢీకొట్టే దమ్ము ఎవరికి లేదు. ఎందుకంటే బీజేపీ పార్టీ నినాదాలకు అలాగే యోగి చేసే ప్రణాళికలకు తిరుగుండదు. ఆ విధంగా ఉన్న బీజేపీ పార్టీ ఢీకొట్టడం చాలా కష్టం ఉంది. కానీ ఎక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయామనుకున్నారో అక్కడే గెలుపు కోసం ఒక అడుగు ముందుకేస్తుంది. కాబట్టి ఈసారి చూసుకుంటే ఈ నలుగురు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ముందుకెళ్తే మాత్రం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించడం అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్. ఇప్పుడు మనం ఒకసారి